కళానిధి గారు, మొన్న ఈ మధ్య మీ దగ్గరకు ఒక కేస్ స్టడీ వచ్చింది. అదేంటంటే చిట్టి వ్యాపారాలు చేస్తున్నారు, ప్రైవేట్ గా చేస్తున్నారు. బట్ అదేం పెద్ద డాక్యుమెంట్స్ ఏం లేకపోయినా మాట మాట ట్రస్ట్ వర్తి కోసం వేస్తున్నారు. అయితే వైఫ్ వేస్తుంది, చిట్టి వ్యాపారం చేస్తుంది. భర్త మీరు అన్నట్టు అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ లాగా వర్క్ చేస్తున్నాడు. సో అక్కడున్న అంటే భర్త యొక్క ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ దగ్గర చిట్టి వేసి దౌర్జన్యంగా మోసం చేసి మీరు అన్నట్టు చెక్కులన్నీ తీసుకోవడం జరిగింది. అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అసలు ఆ కేసు ఏంటి? చిట్టీలు ఇలా బయట వేసే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ప్రైవేట్ చీట్లు ఎవరైనా కొంతమంది ఏం చేస్తారంటే కంపెనీలు వేస్తే టైం పడుతుంది. అది ఒక ప్రాసెస్, బైలాస్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళాలి. ఒక యాక్ట్ ఉంది 1982 ప్రకారంగా. ఆ యాక్ట్ లో ఏంటంటే షూరిటీస్ ఇవ్వాలి, ప్రాసెస్, అప్లికేషన్ ఇవ్వడం, సబ్స్క్రైబర్స్ అన్ని ఉంటాయి. అక్కడ ప్రొసీజర్ ఉంటుంది, మంత్లీ చీట్లు వేయాలి, ఆప్షన్స్ అవన్నీ. అది కంపెనీ ద్వారా ఆ ప్రొసీజర్ వేరు. ప్రైవేట్ చీట్స్ అంటే అది ఇంత ప్రాసెస్ అక్కర్లే. సింపుల్ గా ఒక షిఫ్ట్ వేసుకున్నావు, నాకు ఈ నెలలో షిఫ్ట్ వేసుకుంటాను ఇస్తారా అంటే ఆమె ఏం చేస్తాను, సార్ నీకు ఇచ్చేస్తానంటే వాళ్ళు 30% అయినా మినహాయింపు పట్టుకొని 70% అప్పటికప్పుడు ఆ రోజు అడ్జస్ట్ చేసి ఆ మంత్ లో షీట్ ప్రైవేట్ షీట్లు నడిచే వ్యాపారం అది. దానికి పెద్ద డాక్యుమెంట్స్ ఏం అక్కర్లే, దానికి షూటీలు ఏం అవసరం లే. అది ప్రైవేట్ చీట్ అంటే దానికి ప్రైవేట్ కంపెనీస్ కి చిట్స్ కి ప్రైవేట్ చిట్స్ కి ఉన్న తేడా అది. కాబట్టి ప్రైవేట్ చిట్స్ షూటీ లెక్కలే, కంపెనీ చిట్స్ షూటీ కావాలి. అయితే నాకు వచ్చిన కేసు ఏంటంటే ఒక ఆవిడ గత 10 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తుందంట. 5,000, 10,000 అప్ టు 5 lakhs వరకు బిజినెస్ చేస్తుంది. అట్లా ఒక 10 ఏళ్ల నుంచి చేస్తుంటే ఆ చిట్లు నడిపే లేడీ యొక్క భర్త ఒక అవుట్ సోర్సింగ్ గా గవర్నమెంట్ దాంట్లో జాబ్ చేస్తున్నాడు. అతను కూడా బిజినెస్ భార్య ద్వారా డెవలప్ చేసి వాళ్ళ కొలీగ్స్ వాళ్ళంతా గవర్నమెంట్ అథారిటీస్, అసిస్టెంట్ ఇంజనీర్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు గవర్నమెంట్ అథారిటీస్ కూడా వాళ్ళు కూడా చిట్లు వేయడం జరిగింది. వేయటంలో వాళ్ళ కొలికి ఒకతను చిట్టి అమౌంట్ ఆ టైంలో ఆ మంత్ లో కట్టాలి, ఆ టైం కట్ ఆఫ్ డేట్ దాటిపోయేదా నేను కట్టలేని, నాకు కొంచెం టైం పడుతుంది అని. అంటే ఈవిడ కండిషన్ పెట్టింది, ఎవరైనా సరే చిట్టు అన్న తర్వాత 10th లోపల ప్రైవేట్ చిట్, కంపెనీ చిట్లకి డేట్ అయినా పెనాల్టీ పడుతుంది, ఫైన్ అవుతుంది, అది వేరే విషయం. కానీ ప్రైవేట్ చిట్కి ఆగలేరు కదా, 10వ తారీఖు 10వ తారీఖు ఎక్కడైనా తీసుకొచ్చి కట్టేయాలి, అది రూల్ ప్రైవేట్ సీట్లో. వాటి దగ్గర ఆ టైంలో ఆ డబ్బులు లేవు, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని. అయితే అలాంటి అవసరం లేదు, మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను, మీరు మా మెంబర్షిప్ లోంచి మిమ్మల్ని తీసేస్తున్నాను ఏదో అంది ఆవిడ. అది మనసులో పెట్టుకొని ఈవిడ మీద గ్రజ్జి పెట్టుకొని ఇతని మీద గ్రజ్జి పెట్టుకొని మొత్తం వాళ్ళ ఇంట్లో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతని మీద టార్గెట్ చేశారు. ఇతన్ని టార్గెట్ చేశారు, అతని భార్యను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇతని పైన ఉన్న అధికారులు, గవర్నమెంట్ అధికారులు ఇతన్ని ఫోర్స్ చేసి నువ్వు మర్యాదగా చెప్తున్నా, మొత్తం 7 మెంబర్స్ అనుకుంటా, 7 చెక్కులు తీసుకురా, నాకు తెస్తావా లేదా, చస్తావా లేదా అని చెప్పి పీకల మీద తీసుకొచ్చేత ఒత్తిడి. ఇంకా వాళ్ళిద్దరు భార్య భర్తల్ని అప్పుల్లో కూరుకుపోయేట్టుగా చేశారు. వీళ్ళు అంత వాళ్ళిద్దరి మీద టార్గెట్ పెట్టి భార్య భర్తల మీద వీళ్ళు ఎట్లయినా నాశనం అయిపోవాలి, వీళ్ళు బతకూడదు, వీళ్ళకి ఇక్కడ ఏ వ్యాపారం చేయకూడదు అనే బ్యాడ్ ఇంటెన్షన్ తో ఈ యొక్క అధికారులు పాపం అతన్ని ఏడిపిస్తూ అతని భార్యను కూడా నేలపాలు చేశారు, రోడ్డు మీద పడేసి చేశారు వాళ్ళు. సో ఎంత దుర్మార్గంగా చేశారంటే అది కూడా పోయి గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు, గవర్నమెంట్ అథారిటీస్ వెయ్యాలి. అదే చెప్పా, ఇలాంటి అధికారుల మీద హైకోర్టులోనే దావా వేయాలి, సర్వీస్ మ్యాటర్ కింద వేసేయటమే. సర్వీస్ మ్యాటర్స్ వీళ్ళంతా కూడా గవర్నమెంట్ అధికారులు కదా, ఇలా చేయడం చాలా రాంగ్. కాబట్టి వీళ్ళు ఇలా చేయడం వల్ల మీరు అదే నేను ధైర్యం చెప్పాను, నువ్వేం భయపడుకున్నాయినా వీళ్ళ మీద కూడా మనం హైకోర్టులో వేయచ్చు. అంటే ప్రైవేట్ పార్టీస్ మీద 14% మనం వేయలేం కానీ హైకోర్టులో, కానీ గవర్నమెంట్ అథారిటీ మీద మనం రిట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నువ్వు సాయంత్రం రా మనం కోర్టులో కేసు చేద్దాం అని చెప్పి అతనికి భయపడకండి, మీరేమి ఎటువంటి సూసైడ్ కానీ అలాంటి వేసి చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలన్నా వ్యాపారం చేసినప్పుడు లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. లాభం వచ్చి పొంగిపోదు, నష్టం వచ్చి కుంగిపోదు. కాబట్టి బిజినెస్ అంటే అదే మరి వ్యాపారం. మరి అలాంటప్పుడు అన్నిటికీ ఆటుపోటు ఆగాలమ్మా, అంతేగాని నేను చచ్చిపోతాను సూసైడ్ అనే మాట అనకండి, ధైర్యంగా ఉందాం. మనకి న్యాయం మీకే ఉంది, ధర్మం మీకే ఉంది, మీరు ఎవరిని అన్యాయం చేయలేదు, మీరు మీ బిజినెస్ చేసుకుంటున్నారు. మీరు ఆ టైంకి ఎవరైతే చిట్లు వేస్తున్నారో వాళ్ళ డబ్బులు మీరు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా చేశారు అధికారులు, వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవడానికి ఆస్కారాలు ఉంటాయి. వాళ్ళు కూడా అధికారులు అలా చేయకూడదు. పాపం వాళ్ళు ఏదో ప్రైవేట్ పార్టీస్ వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటే వాళ్ళు మీకు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది గవర్నమెంట్, మరి వాళ్ళ సంగతి ఏంటి? నీకు నెలసరికి జీతం వస్తుంది, నువ్వు పని చేసినా చేయకపోయినా గవర్నమెంట్ నీ అకౌంట్ లో పడిపోతుంది, బ్యాంక్ అకౌంట్ లో. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని ఇలా రోడ్డు మీద పడేయడం తప్పు కదా. ఒక రకంగా మనుషుల్ని గుడ్డిగా నమ్మి వాళ్ళు చీటీ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ పుట్టకుటి కోసం. కాబట్టి ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా, ఈ చిట్ల వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఏదన్నా బిజినెస్ చేసేటప్పుడు ముందరగా 10 లక్షలు 20 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా బిజినెస్ లాస్ అయినప్పుడు అది ఆ టైంలో మీరు ఆ అమౌంట్ తీసి మీరు రొటేట్ చేసుకుంటే మీకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు. మీరు ఏ రోజు పూటలాగా ఏ రోజు డబ్బులు ఆ రోజులో పెట్టుకుంటే ఈ రకంగా ఒకసారి విపత్తులాగా ఏమైనా జరగచ్చు.
కరెక్ట్. అలాంటప్పుడు మీరు ఒక్కోసారి కొంతమంది తట్టుకొని పే చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది తట్టుకోలేక కూడా పే చేయని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2021 లో కరోనా టైంలో చాలా మంది రోడ్డు మీద పడ్డారు, ఎంప్లాయీస్ రోడ్డు మీద పడ్డారు, బిజినెస్ పెద్ద పెద్ద మల్టీ టార్గెట్ వాళ్ళు టాస్క్ చేసే వాళ్ళు కూడా రోడ్ల మీద పడ్డారు. కాబట్టి డబ్బులు ఆ టైంలో దొరకలే, రోడ్డు మీద తిరగడానికి లేదు, కరోనా ఎక్కడ ఎవరి మీద వచ్చేస్తున్న భయం, వ్యాధి. అలాంటి టైంలో ఎంతో మంది పాపం రోడ్డు మీద పడ్డారు, ఎంతో మంది చనిపోయారు కూడా జరిగింది. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి, మైండ్ లో పెట్టుకొని ఎవరైనా సరే వ్యాపారం చేసే వాళ్ళు మటుకు చాలా జాగ్రత్తగా కొంచెం అడ్వాన్స్ గా ఉండండి. మీరు కొంచెం ఏదైనా వ్యాపారం చేసి కొంచెం అమౌంట్, క్యాపిటల్ అమౌంట్ అనేది కొంచెం పక్కన పెట్టుకోండి, సైడ్ పెట్టుకోండి అమౌంట్. ఒకవేళ మీ బిజినెస్ రన్ అవుతున్నప్పుడు ఏదైనా మీ బిజినెస్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ అమౌంట్ దీంట్లో కలుపుకుంటే మీకు ఆటోమేటిక్ గా అమౌంట్ రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేషన్ లో చేసుకోవాలి అంతే తప్ప ఈ రోజు మీ డబ్బు వాడికి ఎవరికో ఇచ్చేసేట, ఈ చిట్టి డబ్బులు ఇచ్చేవాడు ఉడాయించి డబ్బులు ఏమంటే డబ్బులు ఏంటంట. మరి ఆవిడ మిగతా మెంబర్స్ కూడుకుంటారా, మా డబ్బు మాకు ఇవ్వని చెప్పి అందరూ గొంతు మీద వచ్చి కూర్చుంటారు, ఇంటి మీద వచ్చేసాట. వాడు ఎవడైతే పగబట్టా అని చెప్పాడో వాళ్ళందరికీ చెప్పాట, అరే ఈవిడ దగ్గర డబ్బులు లేవురా, మొత్తం మీరు అందరు డబ్బులు తీసేసుకొని రెచ్చగొట్టాట వాళ్ళందరినీ. చూసారా, ఒక్కసారి అంత మందికి డబ్బులు ఇవ్వాలంటే మా ఆవిడ మటుకు ఎక్కడ తీసుకొస్తుంది, రొటేట్ చేయడానికి డబ్బులు లేవు. కరెక్ట్. అందుకనే చెప్తున్నా, ఈ బిజినెస్ చేసేవాళ్ళు కొంచెం డబ్బులు కొంచెం వచ్చిన ప్రాఫిట్స్ ని పక్కన పెట్టుకుని, ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు కొంతమంది ఈ వ్యాపారం అనేది బిజినెస్, దీంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అసూయతో ఉంటారు, కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఓర్వలేని వాళ్ళు అంటే ఇలాంటి అడ్డు తగిలి బిజినెస్ ని ఎలా నాశనం చేయాలి, వీళ్ళు పైకి రాకూడదు అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది సపోర్ట్ చేసి మంచిగా ఉండే వాళ్ళు, పైకి వచ్చేట్టుగా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. రెండు రకాలు ఉంటారు. కాబట్టి నాకు వచ్చిన కేసు అది. సరే వాళ్ళని రమ్మన్నాను, చేద్దాము, నువ్వేం వరకు నీకు న్యాయం చేస్తాను. నేను కోరేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో సూసైడ్ చేసుకోకుండా ఇద్దరు ధైర్యంగా ఉండాలని చెప్పి నేను వాళ్ళకి ధైర్యం చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి.